అనంతపురం అనగానే పరిటాల రవీంద్ర గుర్తుకొస్తారు. ఇంతకాలం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన భార్య పరిటాల సునీత ఎన్నికల బరి నుండి వైదొలిగి తమ కుమారుడు శ్రీరామ్తో రాజకీయ ఆరంగేట్రం చేయించారు. యువకుడైన ప్రజాభిమానం మెండుగా ఉన్న శ్రీరామ్ రాప్తాడు అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో తలబడుతున్నారు. ఇక్కడ 2004, 2009లో వరుసగా టీడీపీ తరపున సునీత ఆయనపై గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. 2 దఫాలుగా ఓడుతున్న తోపుదుర్తి ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారని అంటున్నారు. ఆయన జగన్ ని నమ్ముకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తనకు ఓట్లు కుమ్మరిస్తుందని భావిస్తున్నారు. పరిటాల కుటుంబంపై చెక్కు చెదరని అభిమానమే తనకు కొండంత అండ అని శ్రీరామ్ ఆశాభావంతో ఉన్నారు. ఓటమెరుగని పరిటాల కుటుంబం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాప్తాడు కీలక నియోజకవర్గంగా మారింది. శ్రీరామ్ బలాలు బలహీనతలు. పరిటాల బ్రాండ్ ఇమేజ్, బీసీల్లో అభిమానం. సునీత రాప్తాడులో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం. 36 చెరువులను కృష్ణా జలాలతో నింపడం, కుటుంబ పాలన సాగుతోందని ఆరోపణ. కాంట్రాక్టు పనులు కొందరికేనన్న విమర్శ. తోపుదుర్తి బలాలు బలహీనతలు. వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతి. రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండడం, బీసీ వర్గాలను ఆకట్టుకోవడంలో వైఫల్యం, రౌడీజాన్ని ప్రోత్సహిస్తారనే ఆరోపణ. వర్గాల సమీకరణలు. రాప్తాడు నియోజకవర్గం కింద రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, చెన్నె, కొత్తపల్లి మండలాలున్నాయి. నియోజకవర్గంలో 2,31,357 ఓటర్లు ఉండగా సగానికి పైగా బీసీలే. ఇకపోతే రాప్తాడు ఓటర్లలో పురుషులు 1,17,446 కాగా మహిళలు 1,13,908. ఇక ఇతరులు 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.